హలో అండి, నమస్తే. హ్యాపీ వినాయక చవితి అండి. ఇవాళ ఈ వీడియో నెంబర్ 2 అనమాట. ఇది యాక్చువల్గా అయితే మార్నింగ్ పత్రి మనం ఎలా సేకరించామనేది ఈ వీడియో ఉంది. ఇది వచ్చేసి మన పత్రితో పాటు మనం పూజ ఎలా అయిందా అనేది వీడియో అనమాట. చలో స్టార్ట్ చేసేద్దాం. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. చలో వినాయకుని అడుగులతో పాటు మనం కూడా అడుగులేస్తూ వెళ్దాం. ఇంకో మన అమ్మవారు. చలో మన వినాయకుడి అడుగులతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. ఇదిగోండి మా గణేశుడు. మీకు మార్నింగ్ పత్రి చూపించా కదా, ప్రతిదీ ఆ పత్రి మొత్తం మనకి ఇక్కడ ఉంది. ఇందులో ఏది కూడా స్పెషల్గా ఒక దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చింది అనేది లేదు. ప్రతిదీ మా కాలనీలో ఎందుకో కొంచెం చెట్లు ఎక్కువే, సో మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి సో అన్నీ ఏవేవైతే కావాలో మనకి పత్రికి అవన్నీ కూడా మనకిక్కడ సేకరించుకున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ గణపతిని కొనే టైంలో ఉంటుంది కదా, కొనడానికి అనేసి వెళ్ళేటప్పుడే కావాల్సిన పత్రి మొత్తం తీసుకొని చెట్ల నుంచి తెంపుకుంటూ వచ్చేసిన. ఎక్కడ కూడా ఆటంకం రాలేదు. ఒక విషయం ఏంటంటే, ఒక ఫన్నీ విషయం అనుకోవాలా లేకపోతే దేవుడే స్వయాన ప్రతి విషయానికి నేను దేవుడు 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 అంటాను కాబట్టి కొన్ని దగ్గరలో నాకు అందరిది కూడా అందించుకుందాం అనేసి కొంచెం మీదికి గోడెక్కి మరీ తెంపబోతుంటే అది ఈజీగా ఎవరో తెంపించినట్టుగానే నా చేతికి వచ్చేసింది అనమాట. ఒక రెండు మూడు దగ్గర ఆటోమేటిక్ అవి విరిగిపోయినట్టే ఉన్నాయి. మరి వేరే వాళ్ళు ఎవరైనా విరిచి మరి ఇంకా అది సక్సెస్ అవ్వక అక్కడ పెట్టేసిండ్రా ఏంది మనకు తెలియదు. మనం లాగంగానే మనకు దొరికిపోయినాయి. సో ఉన్న దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండాలా అనే దాన్ని కాన్సెప్ట్ బట్టి నేను తీసా ఇది. సో ప్రతిదీ కాలనీలో ఒక్కొక్కటి ఏదేది అవసరమో అవన్నీ ఒక్కొక్క పత్రి తీసుకొని వచ్చి ఈ మన వినాయకుడు ఉన్నాడు కదా మా అన్నయ్య, ఆయన వచ్చేసి ఇవాళ జస్ట్ 11 రూపీస్కే మనం కొన్నామన్నమాట. ఎందుకంటే అన్నయ్య వాళ్ళది షాప్ ఉంది. అన్నయ్య వాళ్ళు పెద్ద పెద్ద గణేష్లని సెట్ చేస్తారన్నమాట. ఈవెన్ మండపాలు ఉంటాయి కదా, మండపాలలో కూడా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్తారు. సో అన్నయ్య వాళ్ళ షాపే కదా అనేసి నేను వెళ్తే ఇంత పెద్ద వినాయకుడిని ఇచ్చిండు. వద్దొద్దు, మన మండపంలో చిన్నగా ఉంటుంది కాబట్టి మన చిన్న గణేశుడి కోసం మనకు చిన్న మండపం కోసం చిన్న గణేశుడు కావాలి అనేసి అన్నయ్యకి చూసి మరి ఒక చిన్న గణపతిని తీసుకొని ఒక 11 రూపీస్ అంటే ఫ్రీగా తీసుకోవద్దు కదా, 11 రూపీస్ చేతిలో పెట్టేసి వచ్చిన మా ఓన్ బ్రదరే అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. నాకు మొత్తం పూజ ఆల్మోస్ట్ పూజ మొత్తం 11 రూపీస్లో అయిపోయింది అనుకోండి. అఫ్కోర్స్ ఇంకా అంటే కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి అనుకోండి, ఉంటాయి. కానీ పత్రి మాత్రం నేను హ్యాపీగా అలా 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 తిరుగుతూ పత్రి మొత్తం కావాల్సినవన్నీ తెంపుకుంటూ వచ్చేసిన. సో ఎవ్వరు కూడా మనకి ఇది లేదే, మనం ఎలా పూజ చేసుకోవాల్సింది, మనం ఎట్లా పండుగ చేసుకుంటాం అని అనుకోవద్దు. ప్రతిదీ దేవుడి మీద వదిలేయాలి. మాకు ఇట్లుంది, మాకు ఇలా కోరిక ఉంది, నీకు మంచిగా నైవేద్యాలు పెట్టాలని ఉంది, మంచి పూజ చేయాలని ఉంది అని ఒక కోరిక చెప్పుకొని పెట్టేస్తే మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు. సో ప్రతిదీ అఫ్కోర్స్ నేను ఇక్కడ మీకు తెలుసు కదా, అరిటాకు అవన్నీ కూడా మీకు ముందు దాంట్లో ఉంటుంది. ఇది వీడియో నెంబర్ 2 కదా, ముందు దాంట్లో ఉంటుంది, ముందు వీడియోలో. సో అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకే ఉంది. పత్రి మొత్తం సేకరించిందని అక్కడక్కడక్కడక్కడ ఎడిట్ అవుతుంది కూడా. సో మనకి ఇదిగోండి మన నైవేద్యాలు ఇవన్నీ. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనము వినాయకుడి దగ్గర నైవేద్యం అది కామన్, మన ఇంటి అమ్మవార్ల దగ్గరను అయ్యవార్ల దగ్గర నైవేద్యాలు పూజలు కామన్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మకిను మా తాతకి, మా తరపున మా నాన్నమ్మ మా తాత, ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళ
ఒక్క నిమిషం చిన్ని బంగారు ఒక్క నిమిషం ఆగురా. ఇంకొకటేమో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏమో మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ తాతకి నైవేద్యం. అది అంటే ఉండ్రాళ్ళ పాసం పెడతారు కదా, ఉండ్రాళ్ళ పాసం ఖచ్చితంగా వినాయకుడికి ఎక్కించిన తర్వాత ఇంట్లో ఎవరైతే మెయిన్ దేవుళ్ళు దేవతలు ఉంటారో వాళ్ళకి, తర్వాత అది ఎల్కరాజు ఉంటాడు కదా, ఎల్కరాజుకి ఒకటి, మన పూర్వీకులకి మా అమ్మ పెట్టేదన్నమాట, ఇంకా తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ దాంట్లో వచ్చేసి మా నాన్నమ్మకి మా తాతకి, సెకండ్ దాంట్లో వచ్చేసేమో మా హస్బెండ్ వాళ్ళ నాన్నకి, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మకి తాతకి అనమాట. బికాజ్ ఎందుకంటే ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, మన లైఫ్లో మన తర్వాత ఎలా ఉన్నా లేకున్నా, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పిల్లల్ని కన్నాం కదా, పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ జీన్స్ అనేది ఉంది కదా. ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి, సో వాళ్ళ జీన్సే కదా. సో వాళ్ళ జీన్స్ మన దగ్గర ఉంది కాబట్టి, సో మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మకి తాతకి కూడా నైవేద్యం పెట్టడం జరిగిందనమాట. సో మా అమ్మ పెట్టేది అదే అలవాటు నాకు కూడా వచ్చింది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇగో మా చిన్నోడు, ఇది పోయిన సంవత్సరం గణపతి అనమాట. ఈ చిన్ని బుజ్జి గణపయ్య, మా అన్నయ్య బుజ్జిగా ఉన్నాడు కదా. ఈ గణేశుడికి మంచిగా ఇప్పుడు యాక్చువల్గా అయితే దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర నుంచి తీసి అక్కడ సెట్ చేసుకున్నాడు మనోడు. ఇప్పుడు దీనికి కూడా పూజ చేశాడట. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ గణేశుడు కదా, మీకు పోయిన సంవత్సరం గణేశుడు అని చెప్పినా కదా, అది ఈసారి మనం మళ్ళీ పూజలో కూర్చోబెట్టి ఆ గణేశుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము పెట్టిన గణేశుడిని వచ్చే సంవత్సరం నిమజ్జనం చేయడం జరుగుతుంది. బికాస్ నాకెందుకో మనసు ఒప్పదు ఆయనను పంపించేసేయాలంటే. అందుకని లాస్ట్ ఇయర్ ఉన్న గణేశుడిని ఈ ఇయర్ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ ఏదైతే పెట్టానో నేను ఇప్పుడు, ఈ గణపతిని నేను వచ్చే సంవత్సరం నిమజ్జనం చేసుకుంటా. అక్కడ త్రిశూలం ఉంది.